నిస్సారమవుతున్న నేలలు సారవంతం చేయడంలో సేంద్రియ ఎరువుల ప్రాముఖ్యం ఎంతగానో ఉంది. ఖరీఫ్ ప్రారంభమైన ప్రస్తుత తరుణంలో చాలామంది రైతులు పచ్చిరొట్ట ఎరువులను పొలంలో కలియదున్నడం, చెరువు మట్టిని పొలాలకు తోలించడం వంటివి చేస్తుంటారు. గతంలో పశువుల ఎరువును రైతులు విరివిగా ఉపయోగించేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో పశువుల లభ్యత తగ్గిపోయి పశువుల ఎరువు ఖరీదైందిగా మారిపోయింది. పశువుల ఎరువే కాకుండా లభ్యత ఉన్న చోట్ల రైతులు నిస్సందేహంగా జీవాల ఎరువును సైతం పంటలకు ఉపయోగించుకోవచ్చు. పూర్వం రైతులు జీవాలను పొలంలో మందకట్టించి వాటి ఎరువును మొక్కలకు అందించేవారు. జీవాల పెంపకం అధికంగా చేపట్టే మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో జీవాల ఎరువును ఉపయోగించుకొని రసాయన ఎరువులపై ఖర్చు తగ్గించుకోవాలంటూ రైతులకు సూచనలు అందిస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో రైతులందరూ కూడా రసాయన ఎరువులపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. మోతాదుకు మించిన రసాయన ఎరువులు అధికంగా వేయటం వల్ల నేలలో భూసారం తగ్గిపోవడం, నేలలో సారవంతం తగ్గిపోవడం, అదేవిధంగా పంట యొక్క ఉత్పాదక శక్తి తగ్గిపోవడం అనేది మనం గమనిస్తున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో సేంద్రియ ఎరువులు ఎక్కువగా వేయాల్సిన అవసరం ఉంది. సో ప్రస్తుత పరిస్థితుల్లో రైతులందరూ పంటలను హార్వెస్ట్ చేసుకొని ఖాళీగా ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు, గొర్రెల ఎరువు, మేకల ఎరువు, లేదంటే కోళ్ళ ఎరువు అట్లాంటి సేంద్రియ ఎరువులపై ఆధారపడి ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక 15 టన్నుల బరువున్న లారీ లోడ్ లాంటి పశువుల ఎరువును కొనాలి అంటే 15 నుంచి 20 వేల వరకు ఖర్చు అవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకు అందరికీ తెలుసు, గొర్రెలను మందకట్టడం అంటే గొర్రెలను ఒక రాత్రి మనకు పొలంలో మందకట్టడం ద్వారా సేంద్రియ ఎరువుల్ని డైరెక్ట్గా పొలానికి అందించడం. ఇక్కడ పోషకాల నష్టం అనేది ఉండదు, ట్రాన్స్పోర్టింగ్ అనేది ఉండదు, లోడింగ్ అన్లోడింగ్ అనేది కూడా ఉండదు. సో ముఖ్యంగా ఈ గొర్రెల ఎరువు, మేకల ఎరువులో తేమ శాతం అనేది తక్కువగా ఉండటం వల్ల పోషకాలు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. సో ముఖ్యంగా మన పాత మహబూబ్ నగర్లోని 5 జిల్లాల్లో ఈ జీవాల పెంపకం అనేది అధికంగా ఉంది. అలాగే నల్గొండ జిల్లాలో కూడా ఈ జీవాల పెంపకం అధికంగా ఉంది. సో ఎవరైతే ఈ జీవాలు పెంచే కాపర్ల నుంచి ఒక రాత్రికి 1500 నుంచి 2000 వరకు ఒక ఎకరా పొలంలో జీవాలను మందకట్టడం. సో ఈ మందకట్టడం అనేది ప్రాచీనమైన పద్ధతి. ఈ మధ్యకాలంలో రైతులు ఎవరు ఆచరించట్లేదు, కానీ సో దీని ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒక రాత్రి మందకట్టడం ద్వారా కాపర్లు రైతుల నుంచి ఎకరానికి 1000 నుంచి 1500 రూపాయలు తీసుకోవటం. అలాగే రైతుకు లాభం ఏంటి అంటే ఒక నైట్కి 1500 నుంచి 2000 గొర్రెలు ఒక ఎకరానికి మందకట్టడం వల్ల ఒక టన్ను వరకు కూడా ఈ సేంద్రియ ఎరువు భూమికి అందే అవకాశం ఉంటుంది. ఈ విధంగా 1 నుంచి 2 రోజుల వరకు మందకట్టడం ద్వారా ఒక ఎకరానికి అవసరమైన 2 టన్నుల సేంద్రియ ఎరువు మొక్కకు అందుతుంది. టన్ను గొర్రెల ఎరువులో 20 నుంచి 25 కేజీల వరకు నత్రజని ఉంటుంది. అలాగే 10 కేజీల వరకు భాస్వరం ఉంటుంది. దాంతోపాటు ఒక 20 నుంచి 25 కేజీల పొటాషియం కూడా మనం అందించవచ్చు. సో అందువల్ల రైతులందరూ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మనకు అందుబాటులో ఉండే గొర్రెలని 2-3 రోజుల వరకు రాత్రిళ్ళు ఈ మంద కట్టడం ద్వారా మనకు సేంద్రియ ఎరువులు అందించవచ్చు. ఒకసారి ఈ మంద కట్టిన తర్వాత మనం పొలాన్ని కనుక దున్నినట్లయితే ఆ సేంద్రియ ఎరువులు అనేది నేలలో కలిసిపోతాయి. సో దీని ద్వారా ఈ నేల యొక్క సారవంతం పెరుగుతుంది. దాంతోపాటు పంట యొక్క ఉత్పాదక శక్తి పెరగడంతో పాటు మనకి నేలలో సేంద్రియ కర్బన శాతం పెరుగుతుంది.